మనం నేర్చుకుంటున్నాం కదా. ఆత్మీయంగా మనం ఎదగాలి అని అంటే ఆయన ఇచ్చే ఆ నూతనమైన జీవాన్ని, స్వభావాన్ని మనం పొందుకునేటప్పుడు మనం ఎదగగలుగుతాం. అంటే మనం వదులుకోవాల్సిన విషయాలను మనం తెలుసుకొని వాటికి దూరంగా నిలిచేటప్పుడు మనలో ఎదుగుదల అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. జనరల్గా మనం పొలాల్లో చెట్లు కలిగిన వారు ఎవరన్నా చూస్తే వారు చెట్టు తెగులు వచ్చినప్పుడు లేకపోతే పురుగు పట్టినప్పుడు దాన్ని గమనించకపోతే అది క్రమేపీ ఏమవుతుంది, చెట్టు ఎండిపోతూ ఉంటుంది. ఫలించాల్సిన ఎదిగిపోయింది కొమ్మ అని అనుకున్నా సరే పురుగు లేకపోతే చీడ తెగులు ఏదన్నా పడితే దానిని చూసి దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఎంత ఎదిగిందైనా సరే అదేమవుతుంది, చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయే స్థాయికి మనం ప్రారంభ దశలోనే అన్ని విషయాలపై అవగాహన తెచ్చుకొని మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రీతిగా మలుచుకోవడం మనం అలవర్చుకోకపోతే, నేర్చుకోకపోతే మనం ఎదుగుతున్నామనే భ్రమలో మనం చనిపోయే దశ వైపు, ఆలోచన వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి వదులుకోవలసిన సంగతుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా స్పష్టమైన ఆలోచన కలిగి ముందుకు నడవాలని దేవుని మాటలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మొదటిగా మనం వదలాల్సినవి ఏంటి అంటే అనుమానాలు వదలాలి. మనం అనుమానాలు వదలకపోతే మన ద్వారా దేవుడు చేయాలనుకున్న ప్రణాళికల విషయంలో మనం మన బలహీనతలు చూస్తాం కానీ దేవుని బలాన్ని పట్టుకోలేం. అదేం చేస్తుంది అంటే మోషే గారు 6 లక్షల ప్రజలని దేవుని బలము చేత నడిపించగలిగినప్పుడు ప్రారంభ దశలో ఆయన చూస్తే ఏమంటాడనంటే, నేను నత్తోడిని, నా వల్ల అవుతుందా, నేను చేయలేను అన్న మాటలే మనం చూడగలుగుతాం. మనలో కూడా అనుమానం ఏం చేస్తుంది అని అంటే, నేను ఎంత పాపం చేశాను, నేను ఇంత ఆలోచనలు కలిగి ఉన్నాను, నేను దేవుని పని చేయలేను, నా వల్ల కాదు అనే బలహీనమైన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది అని అంటే దేవుని ప్రణాళికలో నుంచి బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. దేవుని ఆలోచనల నుంచి మనల్ని దూరపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ఆలోచనను దూరపరిచే ఏ రకమైన ఆలోచన అయినా మనం వెంటనే ఏం చేయొచ్చు అంటే దేవుని ఆశ్రయించి బలం పొందుకొని మన బలహీనతను జయించగలిగేటట్లు దేవుడి సహాయం ఎప్పుడు కూడా మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి దేవుని ఆశ్రయించడానికి ఎప్పుడు కూడా సంశయాలను మనం కలిగి ఉండద్దు, కానీ పరుగెత్తుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి విడుదల పొందుకోవడానికి మనం ఎప్పుడు ఆశ్రయించడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది, ఆచారాలని వదలాలి. మనం చాలా విషయాల్లో దేవుని ఎరిగిన తర్వాత కూడా సమాజం ఏమనుకుంటుందో, నా బంధువులు ఏమనుకుంటారో, నా ఇంటి పారిటి వారు ఏమనుకుంటారో, నాకు తెలిసిన వారు ఏమనుకుంటారో అని చెప్పి ఆలోచిస్తాం. కానీ ప్రభు ఏమనుకుంటాడని ఆలోచించాలని మనం దేవుని మాట మనకు చెప్తా ఉంటుంది. కాబట్టి దేవుని ఆలోచన గురించి మనం ఆలోచించేటప్పుడు మనం ఎదగలుగుతాం తప్ప మనుషుల అభిప్రాయాల గురించి, మనుషుల సంతోషాల గురించి మనం ఆలోచిస్తే మనం ఎదగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని వారిగా మారిపోతాం. మూడోది, మనం ఆశలు వదలాలి. మొదటిది అనుమానాలు వదలాలి, రెండోది ఆచారాలు వదలాలి, మూడోది ఆశలు వదలాలి. పోయిన వారం కొన్ని విషయాలు మనం చూసాం. ఏంటనంటే ఆ ప్రజలందరూ కూడా దేవుని మాట వారికి వినపడగానే వారి హృదయంలో గ్రహించిన వెంటనే వారి చర స్థిర ఆస్తులు అమ్మేయగలిగారు. అంటే వారు ఇదే పద్ధతి, ఇదే మనకి నచ్చిన స్థితి అని అనుకున్న పద్ధతులన్నీ కూడా ఒక్కసారిగా వదిలిపెట్టడం మనం చూడగలిగాం. అంటే ఆలోచించండి, వారు ఎన్నో సమకూర్చుకొని ఉంటారు, ఎన్నిట్లో విషయంలో స్థిరపరచుకొని ఉంటారు. ఇక చాలరా నా లైఫ్ సెటిల్ అని అనుకునే పరిస్థితులు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ దేవుని మాట సత్యం వారి హృదయంలో తెలియపరచబడగానే అన్నీ కూడా వదిలివేయడానికి ఇష్టపడ్డారు. అప్పుడు వారు చూడగలిగితే, వారు చేర్చుకున్న విధానాన్ని గమనించగలిగితే వ్యక్తుల్లో తారతమ్యాలు చూడలేదు. అంటే కొన్నిసార్లు మనం చూస్తాం కదా, ఈడింత దుర్మార్గుడురా బాబు అని. అలా కొంతమందిని వారు చూడలేకుండా యేసు ప్రభు రక్తం ఎలాంటి వ్యక్తినైనా మంచి వ్యక్తిగా మార్చగలదు, పాపము నుంచి పరిశుద్ధినిగా మార్చగలదు, వారి జీవితాన్ని అన్ని విషయాలలో క్రమమైన పద్ధతిలో వారిని నడిపించగలదని అందరూ ఏం చేశారంటే అందరినీ చేర్చుకోగలిగారు, అందరినీ కలుపుకోగలిగారు, అందరినీ వారితో పాటు నడిపించగలిగారు. వారి ఆశలు వదిలేయగలిగారు, వారి మధ్యలో ఉన్న భేషజాలను విడిచిపెట్టగలిగారు. ఈరోజు మన ఆశను వదలాలి అనే ఆలోచనలో మరికొంత ముందుకు వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. సామెతలు 13వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. సామెతలు 13వ అధ్యాయము 19వ వచనం. మైక్లో చూద్దాం. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. ఆశ తీరుట ఏంటంట?
ప్రాణానికి తీపంట. చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. మూర్ఖులకు అసహ్యం. మీరు ఎప్పుడైనా మీరు కోరుకున్న ఆశ తీరిందా? మీరు కోరుకుంది ఏదైనా ఆశ తీరిందా? తెల్లవారుగానే లేచిన వెంటనే ఈ టైం అవగానే జనరల్గా మన కడుపులో ఎలకలు పరిగెడతా ఉంటాయి కదా. 8:30 అయింది, మనకి ఆహారం తినే సమయం అయింది. అయితే మనకి ఎందుకో పూరి తినాలనిపించింది. పూరి తినాలనిపించి వెంటనే అమ్మ ఇంట్లో నుంచి అని సౌండ్ వస్తుంది, కిచెన్లో నుంచి అని సౌండ్ వస్తుందంటే ఏంటి అర్థం? అమ్మ నూనెలో పూరీలు వేపుతుంది. పూరి తినాలనిపించింది, అమ్మ పూరి వండుతుంది అనగానే పరిగెత్తుకెళ్ళి థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్స్ అమ్మా, హ్యాపీ ఫీల్ అవుద్దా అవదా? ఒకసారి తినాలనుకున్నది మనకు ఒకసారి మనం అడగక ముందే మన అమ్మ అది చేసి పెట్టారు అనుకోండి, మన అమ్మగారు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఆశ తీరట ప్రాణంకి ఎలా ఉంటుందంట? చాలా తీగా ఉంటుందంట. ఆ కింద ఏం చెప్పాడు అని అంటే చెడుతనం విడుచుట మూర్ఖులకు అసహ్యం అంట. అంటే వీళ్ళకేంటి తీపి? చెడుతనాన్ని చేయుట చాలా మందికి తీపిగా ఉంటదంట. చెడుతనాన్ని నచ్చినట్లుగా చేయడం మూర్ఖులకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు, విడిచిపెట్టడం అసలు వాళ్ళకి నచ్చదు అనమాట. వీళ్ళకి తీపి కలిగించేవి చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఆలోచించండి, ప్రాణము ఆశ తీరినప్పుడు ఎంతో సంతోషిస్తుందని చెప్పిన దేవుని మాట ఒక హెచ్చరికను మనకిస్తుంది. ఏంటనంటే నీ ప్రాణం కోరుకుందల్లా నువ్వు తీర్చుకోవడానికి నీ చెడుతనం వైపు మడుగులు వేస్తే అది నష్టాన్ని కూడా కలుగు చేస్తుందని మనం గుర్తించగలగాలి. కాబట్టి ఈరోజు ఏ ఆశలు మనం తీర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఏ ఆశలు? కొంతమంది వారు కోరింది ప్రతీది కూడా, శరీరం కోరిన ప్రతి ఆలోచన తీర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. జాగ్రత్త, ఒక హెచ్చరిక దేవుని మాట చెప్తా ఉంది. ఆశ తీరడం ప్రాణమునకు తీపే, అయితే మూర్ఖుల అసహ్యాన్ని కలిగించే చెడుతనాన్ని మనం ప్రేమిస్తున్నామేమో. అంటే వారు అసలు ఇష్టపడరంట చెడుతనాన్ని వదిలిపెట్టడానికి, చెడుతనాన్ని దూరపరచుకోవడానికి. ఈరోజు మనం కూడా చెడుతనాన్ని దూరపరచుకోవడానికి ఇష్టపడకపోతే దేవుని మాట చెప్తుంది, ఆశ చేత ప్రాణాన్ని తృప్తిపరుచుకొని నష్టపరుచుకుంటామేమో. జాగ్రత్తగా ఆలోచించి దేవుని మాట దగ్గరికి రావడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడానికి ఇష్టపడాలి. అయితే సామెతలు 10వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదాం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నీతిమంతుల ఆశ ఏం చేస్తుందంట? సంతోషాన్ని పుట్టిస్తుంది, భంగమైపోవును. భక్తిహీనుల ఆశ ఏమైపోద్దంట? భంగమైపోద్దంట. ఇప్పుడు చెప్పండి, మన ఆశ నెరవేర్చబడాలని అందరూ కోరుకుంటారా? మన ఆశ, మీ ఆశ మంచిదండి, మీ ఆశ తీరాలని అందరూ కోరుకుంటారా? మీకు మాత్రమే కోరుకుంటుందా? అమ్మ నాకు ఇలా 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 ఉందమ్మా, ఇలా చేయాలని నోర్మే అని చెప్పను అని అంటదా మన అమ్మగారు? లేకపోతే మంచిదే నాన్న, అలా చేయనన్నా అని చెప్తారా? ఏం చెప్తారు మన తల్లిదండ్రులు? మన ఆశ చెప్పగానే మంచి ఆలోచన చేస్తున్నాం, మంచి ఆశే, నీ ఆశయం మంచిది, నీ ఆశ మంచిది, నీ కోరిక నెరవేరాలి, నీ ఆశ తీరాలి అని చెప్పి చెప్పగలిగే ఆశలే మనం ఆశపడుతున్నామా? నీతిమంతుని ఆశ అలా ఉంటుందంట. వారి ఆశ నలుగురికి క్షేమాభివృద్ధి కలిగించేలా ఉంటుంది, ఇతరులకి ఎదిగేలా ఉంటుంది. ఒకరు మనల్ని చూసి నష్టపోయేలాగా, హాని కలిగించేలాగా, ఇబ్బంది పడేలాగా, బాధపడేలాగా ఎక్కడ వారి ఆశలు ఉండవు. అలాంటి ఆశ నీతిమంతుని ఆశ. కానీ భక్తిహీనుల ఆశ దోచుకుందాం, దాచుకుందాం, నచ్చినట్టుగా బతుకుదామని. వాళ్ళ ఆశలు ఒకలా ఉంటాయి. అందుకే చెడుతనాన్ని విడిచిపెట్టే మూర్ఖులకి అసహ్యం అంట. వాళ్ళ ఆశ ఏమవుతుంది? భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. నీతిమంతుని ఆశ ఏమవుతుంది అంట? నెరవేర్పు జరుగుతుంది. నీతిమంతుని ఆశ నెరవేర్పు జరుగుతుంది అంటే వారు చేసిన పనులకి దేవుడు అన్నిటినీ అనుకూలపరుస్తాడు, సమయానికి ప్రతీది కూడా సమకూర్చి పెడతా ఉంటాడు. అంటే భక్తుడు అంటాడు కదా, ప్రభువా నేను లేచినప్పటికీ ప్రతిదాన్ని సిద్ధపరిచావని చెప్పి తను చూసిన ప్రతి దాన్ని బట్టి ఆనందించే పరిస్థితులను బట్టి మనం ఒకసారి ఆలోచిస్తే
మనకి నీతియుక్తమైన ఆలోచన వచ్చి దాని ప్రకారం చేయడానికి మన శరీరాన్ని, మన ప్రతి పరిస్థితిని ఎప్పుడైతే అనుకూలపరుస్తామో దేవుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను అనుకూలపరుస్తాడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. అంటే దేవుని నీతికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో, అది చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటామో, మన చుట్టూ వ్యక్తులను సిద్ధపరుస్తాడు, వాతావరణాన్ని సిద్ధపరుస్తాడు, వాహనాలను సిద్ధపరుస్తాడు, ప్రతి పరిస్థితిని కూడా సిద్ధపరుస్తాడు. ఎందుకు? మనం దేవుని నీతిని చేయడానికి ఇష్టపడుతున్నాం, దేవుని ఆలోచన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఆయన మాటను బట్టి మనం ఎప్పుడైతే నడవడానికి ఇష్టపడతామో మన ఆశ దేవుని నీతిని నెరవేరుస్తుంది. దాన్ని బట్టి దేవుడు ప్రతి పరిస్థితుల్లో మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక ఆశను మనం చూద్దాం. యెషయా 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యెషయా 5వ అధ్యాయము 14వ వచనం. ఎవరంట? ఆశ పాతాళం ఆశ పెట్టుకుంటుందంట. ఆ పాతాళంకి ఆశ ఏంటనంటే ఎవరిని మింగేద్దామా అన్నట్టుగా నోరు తెరుచుకొని అలా ఎదురు చూస్తూ ఉంటే దానికి పాపం భేషజాలు ఏమి లేవండి. సామాన్యులం లేదు, గొప్పోళ్ళని లేదు, అందరినీ కూడా నోట్లో తెరిచి మింగేయడానికి ఇష్టపడుతూ ఉంది. ఎందుకు పాతాళం ఆశగా నోరు తెరిచి ఇష్టపడుతుంది అని అంటే తమ ఆశను నెరవేర్చుకునే భక్తిహీనులు, చెడుతనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేని వారిని మింగడానికి అది కూడా నోరు తెరిచి ఆ ఆశగా ఎదురు చూస్తుందంట. ఇప్పుడు మన ఆశ మనం తీర్చుకుంటే ఇంకో ఆశను కూడా తీరుస్తున్నాం మనం. ఎవరి ఆశ? మన ఆశను మనం తీర్చుకుంటే మనం వేరే ఒకరి ఆశను కూడా తృప్తిపరుస్తున్నాం. ఎవరి ఆశని? పాతాళం ఆశను కూడా మనం తృప్తిపరుస్తున్నాం. మంచిదేనా అది? మన ఆశను మనం తీర్చుకుంటే పాతాళం ఎదురు చూసే ఆ నోటు తెరిచే దాంట్లో మనం చిక్కుకుపోతాం. జాగ్రత్త. మనం ఎవరి ఆశను తీర్చేవారిగా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుంటున్నామో అనేది ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని ఆలోచన కలిగి స్పృహ కలిగి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక చిన్న స్టడీని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రారంభ దశ నుంచి మరణించే దశ వరకు మనిషి ఆలోచన పద్ధతులు ఎలా ఉంటాయి అనేది. చిన్నపిల్లల్ని మనం గమనించేటప్పుడు ఒక 6 నెలలు 7 నెలలు వచ్చేసరికంట పిల్లలకి మౌతింగ్ అంటారు. అంటే ఏం చేస్తారంట అంటే వారు ప్రతి దాన్ని కూడా తాకాలని చూస్తారు. ప్రతి దాన్ని తాకాలని చూస్తారు. పిల్లల్ని కలిగిన వారు, పెంచిన వారు ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా తాకాలని తాకిన వెంటనే ఏం చేస్తారంటే నోట్లో పెట్టేసుకుంటారు ప్రతిదీ. మనకేమో ఆగాగా అని అంటాం. ఈలోపాటు ఏం చేస్తారంటే తప్పక నోట్లో పెడతారు. నోట్లో పెట్టి దాచేసి అప్పటి వరకు ఏదో అల్లరి చిల్లర చేసినప్పుడు ఒకసారి కామ్ అయిపోతాడు. ఎందుకు? అది నోట్లోకి వెళ్ళిపోయింది, ఇది ఎక్కడ చూసేస్తారా అని. మనం ఖచ్చితంగా అటు సైలెంట్ చేయడంటే ఇది ఏదో తేడా చేశారని చెప్పి ఏం చేస్తాం, వెంటనే పరిగెట్టి పట్టుకొని నోరు తెరిచి ఇలాగా అని చెప్పి ఆ నోట్లో బయట తీసి పారేస్తాం. ఆడికి ఎందుకు అలా నోట్లో పెట్టుకుంటాడనంటే ఏదో అది తెలుసుకుందాం, అదేంటో అర్థం చేసుకుందాం, దాని విషయం ఏంటో తెలుసుకుందాం. ఎందుకు? మనోడికి అవగాహన ఇక్కడ లేదు, ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. చిన్నపిల్లలకి వారు తాకదాన్ని బట్టి 5 సెన్సెస్ని బట్టి తెలుసుకుంటా ఉంటారు. అంటే 5 సెన్సెస్ ఏంటంటే మొదటగా చూస్తున్న దాన్ని బట్టి, రెండోది వాసన బట్టి, రుచిని బట్టి, స్పర్శను బట్టి, ఇలా ఈ సెన్సెస్ని బట్టి, వినికిడిని బట్టి, ఈ 5 సెన్సెస్ని బట్టి ఏం చేస్తారంటే వారు అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి ఆశ అది మంచిదా చెడుదా అనేది ఉండదు. దేని బట్టి ఉంటుంది? అది ఏంటో తెలియకపోయినా తెలుసుకుందామనే కుతూహలంతో పరిగెడతా ఉంటారు. మనలో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? మనలో అన్నాను నేను. మనలో లేరా? లేకపోతే మంచిదే. అంటే చిన్నపిల్లడు ఉన్నాడులేండి, ఆది కాదు, మనలో అంటున్నాను నేను. నీలో ఎక్కడైనా చిన్నపిల్లలు ఉన్నాడా అంటే వాళ్ళకి ఆలోచన పనిచేయదు. పనిచేయాలని మనం ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తారు? ప్రతీదీ చూడడానికి ఇష్టపడతారు, ప్రతీదీ తాకడానికి ఇష్టపడతారు, ప్రతీదీ వినడానికి ఇష్టపడుతూ ఉంటారు, ప్రతీదీ స్పర్శ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు, ప్రతీదీ ఇష్టపడతా ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళు, వాళ్ళకి తెలియదు, మనకి. రెండోది కొంత ఎదిగిన తర్వాత అంటే
స్కూల్కి వెళ్ళక ముందు ఒక 2 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళకి ఏంటంటే బోల్డ్ ప్రశ్నలు వచ్చేస్తాయి, చాలా ప్రశ్నలు వచ్చేస్తుంటాయి, చాలా తెలుసుకోవాలని, చాలా ప్రతి దాంతోనే ఆటే వాళ్ళకి. ఆ వయసు స్కూల్కి వెళ్ళేంత ప్రతి దాంతోనే ఆడేసుకుందాం అనుకుంటారు. అది పనికొచ్చిందా పనికిరాందా, ఉపయోగపడతా ఇదేం ఆలోచించరు. అవి దొరికితే అది ఆడేస్తూ ఉంటారు. మనమేమో చాలా నీట్గా చక్కగా పిండి ఏదో కలిపెట్టి సిద్ధపరిచి రెడీ పెట్టి ఆ తప్పాలు పెట్టుకుని ఆడొస్తాడు, వచ్చి తీసి ఇలా వేసి ఇలా చుట్టూ ఇలా పాముతా ఉంటాడు. మనకి సడన్గా చూసి పరిగెత్తుకొని వచ్చాము అనుకోండి, ఇంక మరి బీపీ నడి నుంచి అరికాల వరకు రక్తం సర్రని పరిగెడుతూ ఉంటుంది. ఇంక మరి బాధుడు ఆడి చిన్నోడు, ఆ దెబ్బ కాయగలడు, ఇవేం ఆలోచించరు. మన ఆవేశం అంతా తెచ్చేసుకున్నాం అనుకుంటారు. ఆడికి ఏంటనంటే ఏంటో ప్రతి దాంతో ఆడుకోవాలి, ప్రతి దాంతో ఆనందించాలి, ప్రతి దాంతో సంతోషించాలి, ఏదో తెలుసుకోవాలంటే రకరకాల ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. మనలో అలా ఏమైనా ఉన్నారా? మనలో లేం కదా. ప్రతిదీ ఆటే. ఆ వయసులో ఉన్న వాళ్ళకి మనకి ప్రతిదీ ఆటేనా? ఆకతాయిగా బతుకుతున్నామా, ఆకతాయిగా ఆలోచిస్తున్నామా, ఆకతాయిగా శరీరాన్ని అప్పగించుకుంటున్నామా, ఆకతాయిగా మన ఆలోచనల విషయంలో ముందుకు నడిచిపోతాం అన్నామా? ఆ వయసులో వారికి తెలియదు కాబట్టి తెలుసుకోవాలని కుతూహలం, మేలు కీడులను వివేచింపగలిగే స్పృహ వారికి లేదు కాబట్టి వారు ఆ రకంగా నడుచుకుంటూ ఉంటారు. మరి తెలిసిన మనం ఎలా నడుచుకోవాలి? 3వ దశ స్కూల్కి వెళ్ళే దశ. 3 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది. ఆ 3 ఏళ్ల నుంచి ఒక 13 ఏళ్ళంతా వచ్చే వరకు, అంటే ఒక సుమారుగా 7-8వ తరగతి వచ్చేంత వరకు వీరిలో ఎలా ఉంటాయనంటే ఇతరులతో పోల్చుకోవడం మొదలెడతా ఉంటారు. అప్పటి వరకు వారి ఇంట్లోనే పెరుగుతారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బంధువులు అందరినీ చూస్తూ ఉంటారు. ఒక్కసారే స్కూల్కి వెళ్ళగానే వాళ్ళ ఏజ్ వాళ్ళందరూ ఆడికి కనబడతా ఉంటారు. అప్పటి వరకు అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇలా కనబడతారు. కానీ ఆడిలాంటి వయసు కలిగిన వారు, ఆడిలాంటి ఆలోచనలు కలిగిన వారు, ఆడిలాంటి పరిస్థితులు, వస్త్రాలు అన్నీ అలాంటి వయసు కలిగిన వాళ్ళు కనబడతారు. ఇప్పుడు వాళ్ళలో కొన్ని మొదలయ్యే ఆశలు ఏంటనంటే పోలిక ద్వారా వారు కొన్ని ఆశలు కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. పోల్చుకుంటూ ఉంటారు. ఏంటనంటే మమ్మీ వాళ్ళు ఎందుకు నల్లగొన్నారు, వీళ్ళు ఎందుకు తెల్లగొన్నారు, వాళ్ళేంటి ఇలా చేస్తున్నారు, ఆడేదో వస్తువు తెచ్చాడు మమ్మీ, భలే ఉంది మమ్మీ, నాకు కూడా కొనిపెట్టవా అని చెప్పి ఏదైనా కొత్త వస్తువు చూస్తే అది నేను కూడా పొందుకోవాలి, నాకు కూడా కావాలి, నాకు కూడా ఆ జడయ్యు, నాకు కూడా ఆ బట్టలు కొను, నాకు కూడా ఆ వస్తువు కొను, నాకు కూడా ఇలా చేసి పెట్టు అని చెప్పి ఆ వయసులో వాళ్ళకి చాలా ఆశలు పుడతా ఉంటాయి. వాళ్ళకి చూసిందల్లా కావాలనిపిస్తుంది. మనకి అనిపిస్తుందా? చూసిందల్లా కావాలనిపిస్తుంది. ఏది చూసినా అది నాకు కావాలి, నేను కూడా దాన్ని కలిగి ఉండాలి, నాకు కూడా పొందుకోవాలి. ఇది ఇతరుల్ని పోల్చుకునేటప్పుడు కలుగుతుంది. ఇతరులు పోల్చుకునేటప్పుడు ఎప్పుడైనా మనకు అలా అనిపించిందా? ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టేసుకుంటుంది. ఎందుకురా బాబు అని అంటే, ఎదురింటి ఆవిడ ఫ్రిడ్జ్ కొందంట, వీళ్ళ ఆయన కొనట్లేదని. వాళ్ళ ఆయన ఏదో కష్టపడి కింద మీద పడి కొన్నాడు. ఇప్పుడు ఈవిడ బాధ ఏంటంటే ఆవిడ దగ్గర జరిగినట్టుగా ఈవింట్లో కూడా జరిగిపోవాలని ఈవిని ఆశ. అది చిన్న పిల్లల కాయలు పోలిన వారుగా మీరున్నారని చెప్పినట్టుగా మనం ఏం చేస్తామనంటే వారిని పోలినట్టుగా మనం నడుచుకోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. ఆలోచించండి, మనం వారిని పోలినట్టుగా మన ఆలోచన కాదు, కానీ ఎదిగిన వారిగా మన ఆలోచన ఉండాలి. తర్వాత టీన్స్ దశ అంటే 13 నుంచి 19 ఏళ్ళు వచ్చేంత వరకు వీరిలో కొన్ని మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయనంటే శరీరంలో మార్పులు, హార్మోన్ల మార్పులు, ఎదుగుదల ప్రారంభమవుతుంది. కొత్త అలవాట్లు నేర్చుకుంటూ ఉంటారు. పరిపక్వత లేని కుతూహలంతో చాలా నేర్చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి శరీరంలో కలిగే మార్పును బట్టి, వారి హార్మోన్ల ప్రభావాన్ని బట్టి ఎదుగుదల ఒకసారి ప్రారంభమవుతుంది 13 నుంచి 19 ఏళ్ళకి వచ్చేంత వరకు. వీరిలో ఏం జరుగుతుంది అంటే కుతూహలం ప్రారంభమవుతుంది. ఆ కుతూహలంతో ప్రతిదీ నేర్చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి దాన్ని ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది మనం వద్దని చెప్పినా ఆగలేరు. ఎందుకు? ఆ కుతూహలం అలాంటిది. మీకు ఎప్పుడైనా కుతూహలాలు ఉన్నాయా? అంటే ఎదుటోళ్ళు చెప్పేంత వరకు ఆగరు. వాళ్ళు ఏదైనా చిన్న తాడు ఎలా వదిలేరనుకోండి చాలు, అది పట్టుకొని లాగి డొంకంతా లాగుదాం అన్నట్టుగా ఆ కుతూహలం ఏం చేస్తుంది అంటే మొత్తం
విషయం అంతా తెలుసుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వారి ఆశ ఏంటనంటే వారు ఆ శరీరంలో కలిగే మార్పులను బట్టి వారి అంతరంగంలో దేవుడు పెట్టిన వాటి విషయంలో కలుగుతున్న ఎదుగుదలను బట్టి వారు ఏం చేస్తారంటే కొత్త కొత్త అలవాట్లు తెలిసి కూడా వారు ఏం చేస్తారు అని అంటే నేర్చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. మనం కొన్నిసార్లు కొత్తవి మనకు తెలియనివి తెలిసినట్టుగా నేర్చుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నాము అని అంటే మనం ఎదిగిన వారిగా ఉన్నామా, లేకపోతే ఎదుగుదలలో మనం ప్రారంభమయ్యే దశలోనే ఉండిపోయామా ఆలోచన కలిగి మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాలి. వారిలాగా మనం కుతూహలంగా నేర్చుకోవడానికి ఎదిగిన తర్వాత కూడా ప్రయత్నం చేస్తామనంటే దీన్ని నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాం అనేది మనం గుర్తించగలం. తర్వాత యూత్ దశ. ఈ యూత్ దశ ఏంటనంటే 20 నుంచి 30 మధ్యలో ఉంటారు. వీరికి మంచి చెడులను వివేచించగలిగే మనస్సు ఉంటుంది, కానీ వారి ఆశలు వారిని తప్పుదారికి పట్టిస్తూ ఉంటాయి. మంచి ఏంటో తెలుసు, చెడేంటో తెలుసు. 20 నుంచి 30 వరకు తెలుసు అంటారా, తెలీదు అంటారా? తెలుసు, కానీ వారి ఆశను వారు తప్పుదారిలో నడవడానికి వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాయి. ఈరోజు చాలా మంది యవనస్తులు ఏంటనంటే ఎందుకురా ఇది చేస్తున్నామని అంటే ఏం చెప్తారు తెలుసా? ట్రెండ్ ఇదే, ఇలా చేయకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం, ఇలా ఉండకపోతే మనం అందరూ దూరం పెట్టేస్తారు మనల్ని. అందరితో కలవడానికి, అందరితో ఆనందించడానికి, లేకపోతే అందరిలో నేను గుర్తించబడ్డానికి నేను కొన్ని ఫాలో అవుతూ ఉంటాను. యవ్వన దశలో మనం కొన్ని విషయాలు, కొన్ని ఆశలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, కానీ దేవుని మాటకు లోబడతామా, మన ఆశను తీర్చుకుంటామా? దేనికి లోబడతాం? యవ్వనస్తులు వారి ఇచ్చిన బట్టి ఆ సమయంలో వారి ఆశ కోసం పరిగెడుతున్నారంటే మనం దేనికోసం పరిగెడుతున్నాం? ఎదిగిపోయాం, వయసు వచ్చేసింది, పిల్లలు కలిగి ఉన్నారు, సమాజంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాం, కానీ ఇంకా అలా యవ్వనస్తుల్లాగే మనం ఆలోచిస్తూ ఇంకా పరిగెడుతూ మన బలహీనతల విషయంలోనే మన ఆశలను తరుముతూ వాటి విషయంలోనే మనం బలహీన పడుతున్నాము అని అంటే మనం ఎలాగా ఎదుగుతున్నామా, ఎదగలేకుండా మన ఆశలను వెంబడిస్తూ నాశనం అయిపోయే దారుల వైపు వెళ్తున్నామో ఆలోచించండి. 30 నుంచి 45 దశ. ఈ వయసులో ఎలా ఉంటారు అని అంటే వివాహం అయిపోద్ది, బాధ్యతలు వచ్చేస్తాయి, భారాలు పెరుగుతాయి, అయినా వారు కోరుకున్నట్టుగా జరగట్లేదని, వారు ఊహించినట్లుగా వారు అవన్నీ విషయాల్లో ముందుకెళ్ళట్లేదని, అనుకూలంగా ఏ పరిస్థితి జరగట్లేదని తెలిసి కొన్ని వ్యసనాలు బారిన పడతా ఉంటారు. తెలిసి కొన్ని అక్రమమైన సంబంధాలు కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. ఆలోచించండి, 30 నుంచి 45 ఏళ్ల వయసు వచ్చేసిన తర్వాత మనకి కుటుంబము, బాధ్యతలు, పరిస్థితులు, సమాజంలో మనకొక ఆలోచన అన్ని విషయాల్లో ఎదుగుతున్నప్పటికీ కూడా మనం కోరినట్టుగా మనం జరగట్లేదని, మనం ఊహించినట్టుగా మన ఫ్యూచర్ లేదని, మనం అనుకున్నట్టుగా ఏది మనం పొందుకోలేకపోతున్నామని తప్పుదారిలోకి మన శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంటాం. మనం అక్రమమైన ఆలోచనలకి శరీరాన్ని అప్పగించుకుంటూ ఉంటాం. ఆశలు తీర్చుకోవడానికి వయసు మనం ఎదిగిపోయామనే స్పృహ కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే కోల్పోయి నచ్చినట్టుగా ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ చేసేది తెలిసి వారు అక్రమమైన దారిలోకి వెళ్తూ ఉంటారు. అది మనం ఆలోచించాల్సిన పని. తెలిసి అక్రమమైన ఆలోచన, తెలిసి అక్రమమైన దారులు, తెలిసి శరీరాన్ని పాడు చేసుకునే పద్ధతిలో మనం అవకాశం ఇవ్వచ్చా? ఆశను తీర్చుకోవడానికి అది తీపి అని చాలా మంది ప్రయత్నం చేస్తారు. చెడుతనాన్ని విడిచిపెట్టడం మూర్ఖులకు అసహ్యం. ఈరోజు ఆలోచించండి, మనం అసహ్యం అనే వారు అనుకోవట్లేదు కాబట్టి వారు దాన్ని పట్టుకుంటున్నారు. పాతాలని కోరికను తీర్చేవారిగా వారు మారుతున్నారు. ఈరోజు మనం ఎలా ఉంటున్నామో అనేది ప్రయత్నం చేయాలి. 45 నుంచి 60 ఏళ్ళు ఎవరు ఉన్నారా? 45 నుంచి 60 ఉన్నారు, ఒక కొద్ది మంది ఉన్నారు. 45 నుంచి 60 వీళ్ళు తరాలు చూస్తూ ఉంటారు, జనరేషన్స్ వారి జీవితాల్లో చూస్తూ ఉంటారు. మాదిరి చూపించాల్సిన వయసు వారిది. ఆ ఏజ్ ఏం వయసు? మాదిరి. వాళ్ళని చూసి మనం నడవాలి, వాళ్ళని చూసి మనం చేయాలి, వాళ్ళని చూసి మనం బతకాలి. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈరోజు సామాజిక స్పృహనే మర్చిపోయి మనస్సాక్షిని కఠినపరుచుకొని వారి ఆశలకు బానిసలైపోతా ఉన్నారు. ఈరోజు మాదిరి చూపించాల్సిన వ్యక్తులే వారు బానిసలైపోయి బతికితే నెక్స్ట్ తరం బాగుపడుతుందా, పాడైపోతుందా? ఈరోజు తల్లిదండ్రులుగా మనం కొన్ని విషయాల్లో కొన్ని మాదిరి చూపించాల్సిన పద్ధతులు ఉంటాయి. వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు కొత్తగా జీన్ కొన్నాడంట వాళ్ళ కొడుకు. నా కొడుకు కొన్నాడు కదా నా ఆనందంలో వేసేసుకున్నాడు, ఈ ముడుగు దగ్గర సిరిగిపోయింది. ఇప్పుడు ఆయన వేసుకున్నాడు బాగానే ఉంది, కొడుకు కొన్నాడని వేసేసుకున్నాడు. యూతాడు ఆడు కొన్నాడు,
తండ్రి ఈయనకన్నా కొంచెం ఆలోచన కలిగి ఉండాలి కదా. ఈయన వేసుకుంటే ఇప్పుడు అందరికీ పిల్లలకి ఏమనిపిస్తుంది? ఆ అంకులే వేసుకున్నాడు, మనం వేసుకుంటే ఆ ఆంటీయే చేస్తుంది మనం చేస్తే, ఆ అక్కే చేస్తుంది సీనియర్ అక్క నేను చేస్తే, ఆ అన్నయ్యే చేస్తున్నారు సీనియర్ అని నేను చేస్తే. మాదిరి చూపించాల్సిన వయసులో మనం ప్రతీదీ పరిశీలించాలి, ప్రతీదీ పరీక్షించాలి, ప్రతి దాని గురించి ఆలోచించాలి. కాబట్టి ఈరోజు మాదిరి చూపించాల్సిన నేను త్రోవ తప్పానా అనే స్పృహ మనలోకి రావాలి. మాదిరి చూపించాల్సిన నేను నా స్వేచ్ఛను నేను కోరుకుంటున్నానా అనే ఆలోచన కలిగి ఉండాలి. మాదిరి చూపించాల్సిన నేను ఎక్కడైనా నేను తప్పు చేస్తున్నానా అనేది ప్రతి దాని గురించి ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించకూడదా? మనం వాక్యం ఇచ్చేద్దామా? ఆలోచించి మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు వచ్చిన మనలో, అంటే ఆ వయసే కాదు అలాంటి ఆలోచనలు మనలో ఉన్నా సరే ఏం చేయాలి? మనం సరి చేసుకోవడానికి, క్రమపరచుకోవడానికి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఆఖరిగా 60 నుంచి చనిపోయే దశ వరకు వీళ్ళేంటనంటే వీళ్ళకి ఆశ తీర్చుకునే శక్తి ఉండదు, బలం ఉండదు. కానీ ఇతరుల ద్వారా వారి ఆశను తీర్చుకోవడానికి చేదస్తంతో మామూలుగా ఉండరండి. ఇదే మూర్ఖత్వం అంటే. అంటే ఇంతకాలం ఎలాగో బతికావు, ఇప్పుడు బతుకుతున్న బతుకైనా ఒక రకంగా నువ్వు ఎలాగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, ఇతరుల జీవితాన్ని బాగుపరిచే జీవితం వైపు నడువు అని అంటే మూర్ఖంగా వారికి చేదస్తంతో వారి ఇతరులను సైతం నాశనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి ఆశలు మనిషిని వీడుతూ ఉంటాయో చూడండి, మరణించే దశకు వచ్చిన వారు. ఇప్పుడు ఆలోచిద్దాం. కొన్ని దశలు మనం ఎన్ని చూసామంటే 1, 2, 3, 4, 5, 6, 7 దశలు మనం చూసాం. ఈ 7 దశలో మనిషి జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. ఏ వయసులో ఉండేటప్పుడైనా ఇలాంటి ఆలోచనతో నడిపింపబడచ్చు, ఇలాంటి ఆలోచనలతో బలహీనపడచ్చు, ఇలాంటి ఆలోచనలతో మనం ప్రవర్తించవచ్చు. ఏ వయసులో ఉన్నా సరే. అందుకే 7 దశల గురించి మనం ఒకసారి ఆలోచించి మనం ఎక్కడున్నామో ఆలోచించండి. మన జీవితం, మన ఆశ ఈ 7 దశల్లో ఎక్కడైనా ఉంటూ అందులోనే నడుస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఎలాంటి వారుగా ఉన్నాము అని అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవు గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. లోకపు ఆశలతో మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో మన ఆశ ఏమవుద్దంట? గతించిపోతుందంట. కానీ దేవుని చిత్తాన్ని చేయడానికి గనక మనం ఇష్టపడితే నిరంతరం కూడా నిలిచిపోయేలాగా మన జీవితం ఉంటుంది. అంటే మన ఆశ మనల్ని నాశనం వైపు నడిపిస్తుందా, లేకపోతే మన ఆశ నిరంతరం నిలిచేలాగా మనల్ని నడిపిస్తుందా? ఆలోచించండి. మన ఆశ మనల్ని నిలబడుతుందా, నాశనం చేస్తుందా? నిలబడుతుందా, నాశనం చేస్తుందా? మీ పక్క వాళ్ళని అడగండి, మీ ఆశలన్నీ నిలబడతాయా, నాశనం చేస్తాయా? ఏం చెప్పారు? నాశనం చేస్తాయని చెప్పారా? సరి చేసుకుందాం. ఇన్ని వయసులో ఉన్న వారి జీవితాలను మనం చూసాం. నిజంగా అనిపిస్తూ ఉంటుంది మనకి, ఇవన్నీ మనం చూసినవే, మనకు తెలిసినవే, మనం చూస్తూ అరే ఎందుకు ఇలా చేస్తున్నారని అనిపించినవే. కానీ ఎదుటి వారిని చూసినప్పటికీ కూడా మనలో హృదయంలో ఉన్న సంగతుల్ని పరిశీలించుకోక, పరీక్షించుకోక, మన ఆశ ఎలాంటిదో అర్థం చేసుకోక, నా ఆశ గతించిపోయేదా, నా ఆశ దేవునితో సదాకాలం నిలిచేదా అని పరీక్షించుకోలేని మనసు ఎదుటిని చూసిన దాన్ని బట్టి మనకు వస్తూ ఉంటుంది. ఆ చూసిన దాన్ని బట్టి కూడా మనం సరిచేసుకోక, చూస్తున్న దాన్ని బట్టి కూడా మనం ఆలోచించక, మన ఇష్టాన్ని ప్రకారం నడిస్తే మన ఆశ మనల్ని నాశనం చేస్తుంది తప్ప, పాతాలపు ఆశను మనం తీర్చేవారిగా ఉంటాం తప్ప దేవుని ఆశను నెరవేర్చేవారిగా మనం ఉండలేం. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైనా ఏంటి? ప్రతి వృక్షం ఎలా ఉంది?
ప్రారంభం నుంచి చూడండి. యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షము అన్నాడు. అంటే ప్రతిది ఎలా ఉంది? ప్రతిదీ మంచిది, ప్రతిదీ కూడా రమ్యంగా ఉంది. ఇప్పుడు 17వ వచనం చదువుదాం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తినని నిశ్చయముగా చచ్చదవని వారికి ఆజ్ఞాపించండి. 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏ వృక్షం? ఏ వృక్షం? స్త్రీ. అలాగే చదవండి, అక్కడేముంది అదే చదవండి. స్త్రీ ఏ వృక్షం? ఆ వృక్షం. ఏ వృక్షం? మొదట కదా ఆ వృక్షం, రెండో ఆ కదా, కొంచెం దీర్ఘం ఇవ్వాలి. స్త్రీ ఆ వృక్షం. చదవండి. ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఏం చేశాడు? ప్రతిదాన్ని కూడా మంచిదిగా రమ్యమైనదిగా చేశాడు. కానీ స్త్రీకి ఏమనిపించింది? ఆ వృక్షం. అది దేవుడేమన్నాడు? వద్దన్నాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు వద్దు అన్న తర్వాత మనకు ఆశ పుట్టిందా ఎప్పుడైనా? అది చెప్పడానికి చెప్తున్నాను. దేవుడు వద్దు అన్న తర్వాత ఆశ ఎప్పుడైనా పుట్టిందా? కలిగిందా? చాలా విషయాలు మన హృదయం ఇప్పుడు చెప్తుంది. దేవుడు ప్రతిదీ వద్దంటాడు, అందుకే దేవుడి మాటేనో మనకు నచ్చింది. దేవుడు వద్దు అన్న తర్వాత మనకి ఆశ కలుగుతుంది అని అంటే మన ఆశలు మనం వదలలేదు. దేవుడు వద్దన్న తర్వాత అయినా అనే ఆలోచన వస్తుంది అని అంటే మన ఆశ మనం వదలలేదు. కొన్ని 5 పరీక్షించుకునే విషయాలు చెప్తాను చూడండి. ఏంటనంటే, దేవుడు వద్దని చెప్పిన తర్వాత ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు మనలో రాకూడదు. మీ పక్కలతో చెప్పండి. దేవుడు వద్దని తర్వాత ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు మనకి రాకూడదు. దేవుడు వద్దన్నాడు అంతే. చెప్పండి. ఈరోజు దేవుడు వద్దన్నవన్నీ మానేస్తాను. స్పృహ కలిగే చెప్తున్నావా, చెప్పమన్నానని చెప్పేస్తున్నావా? దేవుడు ఏవే వద్దన్నాడు తెలుసా మనకి? బైబిల్ చదివితే మనకి ఏ వద్దన్నాడో తెలుస్తుంది. చదువుకోవడానికి మనం చాలా విషయాలు చదువుతాం, కానీ వద్దన్న విషయాన్ని మాత్రం మన హృదయానికి వెంటనే పట్టుకోవాలి. ఆయన వద్దు అనే విషయం ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో చూసే ముందు ఈ విషయాలు పరీక్షించుకుందాం. మొదట ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు మనకి ఎప్పుడు కూడా రాకూడదు దేవుడు వద్దన్న విషయంలో. రెండోది, ఇలా చెయ్యొచ్చా, ఇలా అయితే పర్లేదా, ఇంకెలాగైనా పర్వాలేదా అనే ఆలోచన రాకూడదు. మీ పక్కలతో చెప్పండి. ఇలా చెయ్యొచ్చా, అలా చెయ్యొచ్చా, ఇంకెలాగైనా చెయ్యొచ్చా, అలాంటి మనస్సు రాకూడదు, అలాంటి ఆలోచన రాకూడదు. దేవుడు వద్దన్న తర్వాత జోవిల్ కూర్చో, ఏం చేయకూడదు. దేవుడు వద్దన్న తర్వాత ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్న మనలో రాకూడదు. రెండోది, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇంకెలా చేయొచ్చా అనే ఆలోచన చాలా మందికి ఎలా ఉంటుందంటే, పెళ్ళి సిద్ధపడుతుంది, వాళ్ళు వచ్చి అన్నతో మాట్లాడేటప్పుడు మరి పందిరేయచ్చా అని అడుగుతున్నారు. ఆవిడ మనం నేర్చుకున్న క్రమం ఇది కాదు కదా అంటే, అంటే మరి ఇలా ఉన్నాయి మా ఇంటి దగ్గర, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలా చెయ్యొచ్చా, పోనీ ఇది ఒక్కటి చెయ్యొచ్చా, పోనీ ఇలా చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. చెయ్యొచ్చా, చేయకూడదా? వాళ్ళకి తెలిసో తెలీదా చెప్పండి, చేయొచ్చా చేయకూడదా? కానీ ఎందుకు అడుగుతున్నారు? ఆ వృక్షం ఆవిడికి ఎలా కనబడిందంట? అందమైందిగా కనబడింది. దేవుడు అన్ని అందంగా చేశాడు, వద్దన్నది మాత్రం ఎలా కనపడింది?
అందంగా కనబడింది. మనకు కూడా వద్దన్నవన్నీ కూడా ఎలా కనబడతాయి? అందంగానే కనబడతాయి. వద్దన్నవన్నీ కూడా ఇష్టంగానే కనబడతాయి. దేవుడు వద్దన్నాడనే స్పృహ, భయం మనలో లేకపోవడం, దానివల్ల మన ఆశను తీర్చుకోవడానికి మనం ప్రయత్నించాడు. మూడవది ఏంటనంటే, ఇతరులతో పోల్చుకొని అలాంటి వాళ్ళే చేస్తున్నారు, మనం చేస్తే తప్పేటి. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంటి. చాలా మంది చేస్తున్నారు అని, అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేయొచ్చు అని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయొచ్చు అనే ఆలోచన కూడా మనలో రాకూడదు. అంతటి స్థాయిలో ఉన్నవారే చేస్తున్నారనే ఆలోచన ద్వారా మనం కూడా చేయడానికి ప్రేరేపింపబడకూడదు. ప్రేరేపింపబడడానికి చాలా మంచి విషయాలు దేవుని దగ్గరికి వచ్చినా చాలా మంది దేని చేత ప్రేరేపింపబడతారంటే చెడు చేయడానికి ప్రేరేపింపబడతారు. దేవుడు వద్దన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా చేయడానికి ప్రేరేపింపబడకూడదు. కొన్నిసార్లు కొంతమంది ఇచ్చే సూచన సలహాలు ఎలా ఉంటాయంటే, పలానా చర్చిలో ఈసారి పండక్కి చాలా చాలా గొప్పగా పెద్ద స్టార్ పెట్టారు, మనం ఈసారి పెద్ద స్టార్ పెట్టేయాలి, ఒక 50 అడుగుల స్టార్ అని చెప్పి వాళ్ళు చూసి ఇలా ఏం చేయకూడదు, కొత్త ఆచారాలు సంఘంలోకి తేకూడదు. కొత్త పద్ధతులు లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలపకూడదు. దేవుని పద్ధతిని తీసుకెళ్లి లోకానికి తెలియపరచాలి, కానీ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో చేర్చే ఆశలు చాలా నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి మన పోలికతో మనం ఏదో చెడుతనాన్ని మన హృదయంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. నాలుగోది ఏంటనంటే, ఒకసారి చేసేస్తే ఇంకెప్పుడు చేయను. ఒకసారి మీరు ఎప్పుడైనా అలా చేశారా అని అడగండి పక్కని. ఈ ఒక్కసారికి ఒకసారి దాని రుచి ఏంటి తెలిసిపోయిన దానికి ఇంకెప్పుడు ముట్టను అని చాలామంది అలా ప్రయత్నం చేసి ఇప్పుడు వదలలేక, విడిచిపెట్టలేక, ఆ దాన్ని బలహీనత నుంచి బయటికి రాలేక ఎంత ఇబ్బంది పడతారో ఆ బలహీనతలో ఉన్నోళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దేవుడు వద్దన్న దాన్ని ఒకసారి మన జీవితంలోకి అనుమతిస్తే అది చాలా నష్టాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. వద్దన్నది మనం చేస్తే ఏం చేస్తుంది, మన జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనం ప్రయత్నం చేసింది ఈరోజు ఎంత బాధపడుతున్నాం, ఎంత వేదన పడుతుంది. దేవుడు వద్దన్నది ఎందుకు నేను ఇంకా చేస్తున్నాను, ఎందుకు నా హృదయంలో కలిగి ఉంది, ఎందుకు దాన్ని వెంబడిస్తున్నానని చెప్పి మన హృదయంలో చాలా నష్టాన్ని అది కలిగిస్తూ ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటనంటే, దేవుడు దాన్ని సైతం కూడా విడిపించగలడు. ఆ ఒక్కసారి అని చెప్పి మనం బలహీన పడి ఉంటాం, కానీ ఆ బలహీనత సైతం దేవుడు మనం ఆ వాసన వదిలేలాగా దేవుడు చేయగలుగుతాడు. ఆఖరికి ఏంటనంటే, ఎవరికి తెలియదు, దీనివల్ల ఎవరికి నష్టం లేదు, పర్వాలేదా, ఎవరికి తెలీదు, దీనివల్ల ఎవరికి. కొంతమంది కొన్ని బలహీనతల్లో ఉండేటప్పుడు ఏం చెప్తారనంటే, నేను ఎవరికి హాని చేయట్లేదు కదా, నేను ఎవరికి నష్టం కలిగించట్లేదు కదా, ఇది నాలోనే ఉంది కదా, నాతోనే ఉంది కదా, నా వల్ల ఇతరులకి ఏ సమస్య లేదు కదా. దేవునికి సమస్య మనలో ఉండే చెడుతనం, మనలో ఉండే చెడ్డ ఆలోచన. ఎవరికి సమస్య? దేవునికి సమస్య. అది ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మన ఆశలు దైవికమైనవిగా మార్చుకుంటాం. లోక సంబంధమైన ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం కూడా నిలిచేవాడిగా ఉంటాడు. ఆశను తీర్చుకోవడం చాలా మంది ఎలా ఫీల్ అవుతారు అంటే స్వేచ్ఛగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆశను తీర్చుకోవడం ఎలా ఫీల్ అవుతారు, చాలా మంది స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. కానీ వీరిని ఏం చేసింది అని అంటే 3వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చదువుతాం. 23-24 చదివితే, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి. ఈ 2 పదాలు చాలా కఠినంగా మనకు కనబడతా ఉంటాయి. ఆయన ఏం చేశాడంట? పంపేశాడు. రెండోది వెళ్ళగొట్టేశాడు. ఈరోజు ఆలోచించండి, ఆశని తీర్చుకోవడం స్వేచ్ఛ అని అనుకుంటుంది. ఎంత స్వేచ్ఛగా వారు ఏదైనా తోటలో ఉండేవారు అని అంటే, ఆ మామిడి పండు, అరటి పండు ఏది కావాలన్నా వారు తినేవారు, అన్నిటి విషయంలో ఆనందించేవారు. కానీ ఒక్కసారి వాళ్ళు ఆ తోట నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేల వారికి కావాల్సిన ఆహార ఫలాలను ఇవ్వడం మానేసింది. అంటే కష్టంతో వారు పనిచేస్తున్నా సరే వారికి తగిన ఆహారం రాకపోవడం వారు చూడగలిగారు. ఆలోచించండి, ఆశను తీర్చుకోవడానికి స్వేచ్ఛగా వారు ప్రయత్నం చేసిన తర్వాత ఆదాము అవ్వ తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. ఈరోజు మన ఆశను తీర్చుకోవడానికి లోకంలో చాలా విషయాల వైపు మనం వెళ్ళొచ్చు, కానీ
దేవుని రాజ్యం నుంచి బయటికి వెళ్ళగొట్టబడతాం, దేవుని స్థానం నుంచి బయటికి వెళ్ళగొట్టబడతాం, పాతాలపు ఆశను తీర్చేవారుగా మనం మారిపోతూ ఉంటాం. మన ఆశ దేవుని నీతిని నెరవేర్చి దేవునితో సదాకాలం ఉండాలని ఆయన ఆశపడతా ఉంటే, ఆయన తోటల నుంచి వెళ్ళగొట్టబడిన ఆదాము అవ్వ ఆశలు మనలో ఇంకా ఉంటే మనం కూడా దేవుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడతామనే భయం ఈరోజు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు మరలా ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నవారు. ఎందుకు అనంటే, మనం జీవితంలో ఇది నాకు కాదులే, ఇది మనం చేయట్లేదులే అని చాలా విషయాలు మన చెవినికి అనిపించవచ్చు. కానీ హృదయం తెరిచి దేవుని మాటను వినడానికి మనం ప్రయత్నం చేస్తే, ఆ రోజు ప్రారంభంలో వారికి అన్ని దేవుడు చాలా అందంగా చేసినప్పటికీ కూడా వారి మనస్సాక్షిలో వారి ఆశ బలహీనపడడానికి చాలా ప్రయత్నం చేశారు. ఈరోజు మనలో కూడా బలహీనపరచడానికి చాలా డిస్ట్రాక్షన్స్ మన ముందు వస్తూ ఉంటాయి. దేవుని మాటను వినకుండా చేసే చాలా ప్రయత్నాలు మనతో వస్తూ ఉంటాయి. కానీ అక్కడ మన జీవితాన్ని కోల్పోతున్నాం అనే స్పృహ మనలోకి లేకపోతే దేవుని ఆలోచన నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ఆశ మన చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. దేవుని ఆశను నెరవేర్చేవారుగా మనం ప్రయత్నం చేయడానికి ప్రార్థన చేసుకుందాం.